చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేస్తానంటే, ఏకంగా ఉద్యోగంతోనే చెలగాటమాడతానంటే, ఎంత వేడుకున్నా వదిలిపెట్టకుండా 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే సంగారెడ్డిలో ఒక బస్ కండక్టర్ కి ఇటువంటి పరిస్థితి ఎదురైంది. అతను తిరగబడ్డాడు. తోటి ప్రయాణికులు అతనికే మద్దతు పలికి లంచం అడిగిన అధికారిని ఉతికారేశారు. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్ టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తనిఖీకొచ్చి లంచం అడిగిన అధికారిని చెప్పుతో కొట్టాడు కండక్టర్. అతనికి ప్రయాణికులు కూడా తోడై ఆ వచ్చిన అధికారిని చితక్కొట్టారు. హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ దగ్గర చెకింగ్ కోసం ఆపారు ఇన్స్పెక్షన్ అధికారులు. ఒక వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అయితే ప్రయాణికుడితో పాటు కండక్టర్ పై కేసు పెట్టకుండా ఉండడానికి 20,000 రూపాయలు లంచం అడగడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు కారణమైంది. అంతే, కోపంతో ఊగిపోయారు కండక్టర్. లంచం అడిగిన అధికారిని చెప్పుతో కొట్టాడు. మిగతా ప్రయాణికులు కూడా కండక్టర్ కే మద్దతు పలికారు. బస్ ఫుల్ గా కిక్కిరిసి ఉండడం వల్ల పొరపాటు జరుగుంటుందని క్షమించాలని విజ్ఞప్తి చేసినా ఊరుకోకుండా లంచం డిమాండ్ చేయడం వల్లే ఇలాంటి ఘటన జరిగింది అంటున్నారు ప్రయాణికులు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, అసలు అక్కడ అధికారిని చెప్పుతో కొట్టేంత వరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అతను ఏం మాట్లాడాడు? వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? కలెక్టర్ ఏదైతే టికెట్ కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రకాష్ పై ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు అయితే చెప్పుతో కూడా కొట్టడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే రాయ్కోడ్ అనేటటువంటి విలేజ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం బస్సును ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి టికెట్ తీసుకోలేదు. దీంతో ఆ వ్యక్తితో పాటు బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి వసంత్ అనేటటువంటి వ్యక్తి ఇద్దరి వద్ద నుంచి దాదాపు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది టికెట్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి ప్రకాష్. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి ఆ కండక్టర్ అంతా కూడా పూర్తిగా ప్రయాణికులు కూడా మద్దతు తెలపడంతో ఒకేసారి ఏదైతే టికెట్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి ప్రకాష్ కారులోకి వెళ్లి కూర్చునే నేపథ్యంలో అతన్ని బయటికి లాగి మరీ దాడి చేయడం జరిగింది. ప్రయాణికులంతా కూడా చెప్పులతో కూడా కొట్టడం జరిగింది. కండక్టర్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే విధుల్లో ఏదైనా తప్పు చేస్తే శిక్షించాల్సింది పోయి ఈ విధంగా లంచాలు అడగడం, అది ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా లంచాలు అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో బస్సును ఆపి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారిపై తీవ్ర స్థాయిలో దాడి కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.